రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల కష్టాలు తీర్చేది కాదని, ఢిల్లీకి మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. బడ్జెట్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పేకమేడలా కూల్చిందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను ఎక్కడా ప్రస్తావించలేదని దుయ్యబట్టారు. 10 ఏళ్ల ప్రగతి రథ చక్రానికి పంక్చర్ చేశారని మండిపడ్డారు. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం, గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే 6 గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది. మహిళలు 2500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు వేయించుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో నేతన్నలకు పెద్దపీట వేస్తూ చేనేతకు మేం పెట్టిన బడ్జెట్ 1200 కోట్ల రూపాయలు, కానీ ఈరోజు 370 కోట్లకే పరిమితమైపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఇంకా దుర్మార్గం ఏంది అంటే ఆటో డ్రైవర్లు 100 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటే వారికి చెప్పిన ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు అతి లేదు గతి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ అవస్థలు పడుతుంటే వారి గురించి ఒక్క మాట, ఒక్క ఉపశమనంతో వారిని ఊకోబెట్టే ఒక్క మాట కూడా లేదు ఈ బడ్జెట్ లో. అదేవిధంగా బలహీన వర్గాల సోదరులకు ద్రోహం చేసినారు. కులగణన పేరుతో వారి సంఖ్యను తక్కువ చేసి చూపెట్టి అట్లా మోసం చేసినారు. యాదవ సోదరులకు గొర్రెలిస్తాం మొదటి నెలలోనే ఇచ్చేస్తామని చెప్పి నమ్మబలికినారు. కనీసం యాదవ సోదరుల ప్రస్తావన, గొల్లా కుర్మా సోదరుల ప్రస్తావన గాని ఆ పథకం ఊసు గాని ఈరోజు బడ్జెట్ లో లేదు. గౌడన్నలకు చెప్పినారు మీకు 15% కాదు, వైన్ షాపుల్లో రిజర్వేషన్ 25% అన్నారు. ఈరోజు కనీసం గౌడన్నల గీత కార్మికుల మాట గాని నేత కార్మికుల మాట గాని కనీస మాత్రంగా కూడా లేదు. అంబేద్కర్ అభయహస్తం అన్నారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెళ్లలో పెట్టినారు. కేసీఆర్ గారు దళిత బంధు ద్వారా 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామన్నారు. మరి ఈరోజు రాష్ట్రంలోని దళితులకు వెన్నుపోటు పొడుస్తూ గతంలో దళిత బంధు ద్వారా ఇచ్చిన నిధులను ఆపేయడమే కాకుండా ఈరోజు అంబేద్కర్ అభయహస్తం గురించి కనీసం మాట మాత్రంగా కూడా ప్రస్తావించకుండా రాష్ట్రంలోని దళిత సోదరులను, గిరిజన సోదరులను మోసం చేసినారు. రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి అశోక్ నగర్ లో ఛాయ్ తాగుకుంటూ ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటూ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నరికిండు. మరి ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలంటే ఇవాళ కనీసంగా నిరుద్యోగుల గురించి ఒక్క మాట కూడా చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు వీళ్ళు కాగితాలు ఇచ్చుకుంటా మేమిచ్చినామని చెబితే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చెప్తున్న అబద్ధాలు చూసి రాష్ట్రంలోని నిరుద్యోగులు నవ్వుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు నవ్వుతా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిండో నేను డిమాండ్ చేస్తున్నా. దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్కు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి, మొదటి సంవత్సరంలో చెప్పిన మాటలు ఏమైనాయి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యా భరోసా కార్డు అన్నారు, 5 లక్షలు అన్నారు. అది కూడా ఇప్పటి వరకు కనీసం ప్రస్తావన లేదు. ఉన్న గురుకులాలనే నడపలేని అసమర్థులు ఇవాళ కొత్త స్కూల్ ఏదో కడతామని చెప్పి బిల్డప్ ఇస్తా ఉన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఇవాళ చిన్నాభిన్నం చేసింది, పేక మేడలాగా కుప్పగూలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు బడ్జెట్ ద్వారా అది స్పష్టంగా కనబడతా ఉన్నది. నమ్మి ఓట్లేసిన పాపానికి 4 కోట్ల మందిని ముంచిన బడ్జెట్ ఇది. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా చేసిన బడ్జెట్ ఇది. 10 ఏళ్ల ప్రగతి రథ చక్రానికి పంక్చర్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి అసమర్థతకు, రేవంత్ రెడ్డి చాతగాని తనానికి, పరిపాలనా వైఫల్యానికి నిలువుటద్దం ఈ బడ్జెట్ అని మేము చెప్తా ఉన్నాం. ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్ గా కనబడతా ఉంది.